రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో ఇరుక్కుపోయిన చిన్నారిని కాపాడేందుకు సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. పాప లోపల ఇరుక్కుపోయి దాదాపు 15 గంటలు దాటింది. సమయం గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. చిన్నారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పలుమార్లు రోబోటిక్ హ్యాండ్తో ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. పాప 40 అడుగుల లోతున ఇరుక్కుపోయింది. బోరుబావిలో మోటార్పై పాప ఉందని గుర్తించారు. పాపను నేరుగా బయటకు తీసేందుకు వీలు కాకపోవడంతో మోటార్తో సహా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉండే వాళ్ళు ఒకరు, దానికి సంబంధించి ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసే సిబ్బంది మరోవైపు. దాంతో బోరుబావిలో చిన్నారి క్షేమంగా ఉన్నట్లు చెప్తున్నారు. లోపలకు పంపిన కెమెరాల ద్వారా పాప సజీవంగానే ఉన్నట్లు గుర్తించారు. కదలికలు తెలుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆక్సిజన్ పంపిస్తున్నారు. పైనుంచి పాపపై మట్టి పడుతుండటంతో ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. దీంతో పాటు సింగరేణి సిబ్బందిని రప్పిస్తున్నారు. గతంలో తెలంగాణలో 1-2 చోట్ల బోరుబావిలో చిన్నారులు పడిన ఘటనలో సింగరేణి సిబ్బంది సహాయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన కరుణాకరన్ బృందం కూడా సహాయక చర్యల్లో అధికారులకు సహాయం చేస్తోంది. గతంలో పలు చోట్ల సహాయక చర్యల్లో ఈ టీం పాల్గొంది. ఓవైపు చిన్నారిని నేరుగా తీసేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సమాంతరంగా మరో బోరుబావి తవ్వే ప్రయత్నం చేశారు. జేసీబీల సహాయంతో కొంత లోతు తవ్వినప్పటికీ మధ్యలో రాళ్లు అడ్డుపడ్డాయి. దీంతో ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోంది. వాటిని పగలగొడితే చిన్నారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్త పడుతున్నారు. బోరుబావిలో చిన్నారి పడి 15 గంటలు కావస్తోంది. ఇంకా ఆ పసి ప్రాణం బోరుబావిలోనే ఉంది. సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పైన పాపను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అక్కడి నుండి మా కరెస్పాండెంట్ దేవి లైవ్ లో అందిస్తారు. దేవి, చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం ఎలాంటి సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి? రైట్ స్వాతి, వ్యవస్థ నిర్లక్ష్యము, అలసత్వము, అవగాహన లోపము. బోరుబావిలో మరో చిన్నారి. ప్రస్తుతం మనం స్పాట్ లో ఉన్నాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం 20 ఫీట్ అంటే 20 అడుగులు తవ్వినటువంటి జేసీబీతో ఆ గొయ్యిని మనం చూస్తున్నాం. అంటే నిన్న సరిగ్గా 6:40 ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి చిన్నారి, 14 నెలల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. మొత్తం ఈ బోరు 250 అడుగులుంది. పాప 40 అడుగుల దూరంలో ఇరుక్కునుంది. దానికి సమాంతరంగా ప్యారలర్ గా 20 అడుగుల గొయ్యిని తవ్వారు. ప్రస్తుతం మనం ఆ గొయ్యిని చూస్తున్నాము. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు ఈ ప్రయత్నం జరిగింది. అయితే ఒక పెద్ద స్టోన్ అంటే రాయి అడ్డుపడుతూ ఉంది. తవ్వే కొద్దిగా రాళ్లు అడ్డుగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపేశారు. తర్వాత రోబోటిక్ పద్ధతి ద్వారా పాపను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పాప 40 అడుగుల అగాధంలో ఉంది. ఆ పాపను లిఫ్ట్ చేసేందుకు రోబోటిక్ పరిజ్ఞానంతో ఈ రోజు తెల్లవారుజాము వరకు ప్రయత్నించారు. కానీ పాప 1 గంటలో వస్తుంది లేదా 2 గంటల్లో వస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము, పాపను ఇక్కడ ఉన్నటువంటి బోరుబావిలో ఒక చిన్న మోటార్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలీ హౌస్ ని వాటర్ కావాల్సి వస్తే ఈ బోరుబావి తవ్విన యజమాని ఒక చిన్న మోటార్ ని అమర్చడం జరిగింది. ఆ మోటార్ మీద పాప పడినట్టుగా 40 అడుగుల దూరంలో పాప ఉన్నట్టుగా సీసీ కెమెరాల్లో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం చైన్ పుల్లింగ్ మనం చూడొచ్చు. చైన్స్ తో పాపను పైకి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిర్విరామంగా ఆక్సిజన్ ని లోపలికి సరఫరా చేస్తున్నారు. మనకు ఇక్కడ అందుతున్న సమాచారం ప్రకారం పాప ఇంకా స్పందిస్తోంది. అంటే దాదాపు చేతులు కదపడం అలా చేసింది. అయితే 15 గంటల సమయం పట్టింది. పాప ఆహారం తీసుకోపోవడం ఒకటి, లోపల మట్టి కూడా పాపను లిఫ్ట్ చేసేందుకు అడ్డుపడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు గుంటూరు మంగళగిరి నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వచ్చారు. బోర్వెల్ కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పనులు మానుకొని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు చిన్నారి బయటికి రావాలని చెప్పేసి. రేణుక ఎల్లయ్య దంపతులు పొట్టకూటి కోసం ఇక్కడ ఈ పాలీ హౌస్ లో కూలి పని చేసుకునేందుకు ఇచ్చేశారు. వాళ్ళకి
ఇద్దరు పాపలు ఉన్నారు. పెద్ద పాపకు 4 సంవత్సరాలు. దాదాపు 6 గంటల ప్రాంతంలో వాళ్ళ నాన్న పాలు తీస్తుండగా పెద్ద పాప పరిగెత్తుకుంటా వచ్చి బోరు బావిలో పాప పడిపోయిందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మంత్రి ఇక్కడే ఉన్నారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇక్కడే ఉన్నాయి. దాదాపు మనం చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పక్కన అంబులెన్స్ కూడా మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ విజువలైజ్ చేస్తున్నాడు. అంబులెన్స్ ఏ క్షణంలోనైనా పాపను బయటికి తీస్తే ఇమ్మీడియట్ గా ఆ పాపని అంబులెన్స్ లో తీసుకువెళ్లి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాము. బోరు బావి దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడ గొలుసులు కనిపిస్తున్నాయి. చైన్ పుల్లింగ్ అనేటువంటి ఒక మెషిన్ ద్వారా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ప్యారలర్ గా ఒక గొయ్యిని తవ్వారు. 20 అడుగులకు వెళ్లిన తర్వాత అంత పలక ఉంది, అంత రాయి ఉంది. అది చాలా ఇబ్బందిగా ఉంది. పాపను బయటికి తీయడం చాలా లేట్ అవుతుంది. లేట్ అయ్యే కొద్దిగా ప్రాణాలు కాపాడటం కష్టమవుతుంది. కాబట్టి తర్వాత రోబోటిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఒక ఐరన్ హ్యాండ్స్ ను ఉపయోగించి పాపను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాదాపు మన గొయ్యిని చూడొచ్చు, అది 6 ఇంచెస్ కూడా లేదు. అంటే ఆ రోబోటిక్ హ్యాండ్స్ గనక లోపలికి వెళితే పాప హెడ్ తీసే సమయంలో కొంత ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అది సేఫ్ కాదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి చైన్ పుల్లింగ్ అనేటువంటి మిషన్ ద్వారా మనం చూస్తున్నాం గొలుసులతో లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మిగతా కేసెస్ చూసుకుంటే గనక శాన్వి కావచ్చు, అలాగే రాకేష్ కావచ్చు, ఇతర నల్గొండ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా కొన్ని కేసెస్ లో చాలా ఇబ్బంది అయింది. 24 గంటలు అయినప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కానీ లేదంటే ఎక్స్పర్ట్స్ కానీ ఎంత ప్రయత్నించినా కూడా అది నిరుపయోగం మారింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారి విషయంలో ఒక చిన్న హోప్ కనిపిస్తోంది. అంటే పాప రెస్పాండ్ అవుతుంది, చేతులు కదుపుతోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న మోటార్ మీద పాప పడింది అనేసి మనకి విజువల్స్ లో కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటి హోప్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పుల్లింగ్ చైన్ పుల్లింగ్ ద్వారా పాపను ఆ మోటార్ మించి పైకి లాగడం అది చాలా సెన్సిటివ్ గా కొనసాగుతోంది. చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మనం చూస్తున్నాం నిర్విరామంగా 15 గంటల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా శ్రమిస్తున్నారు పాపని రెస్క్యూ చేసేందుకు. ప్రస్తుతం గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఆ చిన్న పిల్లల్ని కూలి పని చేసుకుని పెంచుకుంటూ ఉన్నారు. ఆ పాప కూడా 14 నెలల చిన్నారి. ముఖ్యంగా పాప తెల్లవారుజాము వరకు కొంత రెస్పాండ్ అవుతుంది. అయితే నిన్న 6 గంటల 40 నిమిషాలకు పడిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కదలికలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే నిద్రపోయినా ఉండొచ్చు, లేకపోతే ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం వల్ల ఉండొచ్చు. అలాగే ఆక్సిజన్ లోపలికి పంపిస్తూ ఉన్నారు. కానీ తీసే క్రమంలో మట్టి పెడలు ఉంటున్నాయి. అది కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని చెప్తున్నారు. ఓ పక్క ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. పాప ఎలా అయినా సరే బయటికి రావాలి. మీరు ఈ గ్రామానికి చెందిన వాళ్ళేనా? అందరూ కూడా చాలా బాధగా చూస్తున్నారు. అంటే దాదాపు చూస్తే ఇక్కడంతా కూడా పాలీ కల్చర్ అనేది ఉంది. అంటే కూరగాయలు హార్టికల్చర్ కి సంబంధించినటువంటివి. ఇక్కడ నీళ్ల కోసం బోరు బావులన్నింటినీ తవ్వడం జరిగింది. దాని మీద ఒక కవర్ కప్పారు. సహజంగా చూసుకుంటే గనక ఇలాంటి బోరు బావులు అనేవి తవ్విన తర్వాత వాటర్ పడకపోతే దాని మీద ఒక చిన్న రాయి వేసినా లేకపోతే ముళ్ళకంప వేసినా ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఒక రకమైన నిర్లక్ష్యం, ఒక రకమైన అలసత్వం, అవగాహన లోపం వెరసి చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంటుందని తెలంగాణ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉదంతాలన్నీ కూడా కళ్ళకు ఎంత మంది ఎక్స్పర్ట్స్ ప్రయత్నించినప్పటికీ కూడా అగాధంలో 40 అడుగుల అగాధంలో పాప ఉంది. ఆ పాపను లిఫ్ట్ చేసే ప్రయత్నంలో చాలా పసిపాప, ఆమె ఓ రకంగా భయం కూడా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ తీసుకునే లెవెల్స్ కానీ ఆ తర్వాత ఒక లెవెల్ వరకే ఉంటుంది. అలాగే లోపలికి ఆహారం తీసుకోకపోవడం, పాపని ఎలా అయినా సరే ప్రాణాలతో రెస్క్యూ చేయాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు లోకల్ ఎమ్మెల్యే అలాగే మంత్రి మహేందర్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ మోహరించారు. అధికార గణమంతా కూడా చూస్తున్నాం. మనం అంతా విజువల్స్ లో ఒక ఉత్కంఠ బాధిత వాతావరణం కనపడుతుంది. ఒక బాధాతప్త హృదయాలతో అందరూ చూస్తున్నారు. పసి ప్రాణాలు ఒక బోరు బావిలో పడిపోతే కాపాడలేని అటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది, మనం యూజ్ చేస్తున్నాం. కానీ వాళ్ళని సురక్షితంగా రావాలి, బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంబులెన్స్ కనపడుతుంది. ఏ క్షణమైన పాపను లిఫ్ట్ చేయాలని ఆక్సిజన్ నిర్విరామంగా లోపలికి పంపిస్తున్నారు. ఎక్స్పర్ట్స్ అందరూ బోర్వెల్ కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ అలాగే ఎన్డీఆర్ఎఫ్ దళాలు కావచ్చు, ఫైర్ వాళ్ళు కావచ్చు, గుంటూరు నుంచి, అలాగే ఇంకొక గంటన్నరలో కేరళ కొచ్చి నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. మనం చూస్తున్నాము ఎక్స్పర్ట్స్ అందరూ లోపలికి చూస్తున్నారు కెమెరాలో పాప పొజిషన్ ఏ విధంగా ఉంది, కదులుతుందా లేదా, ఆక్సిజన్ కి రెస్పాండ్ అవుతుందా లేదా అని. నిన్న రాత్రి కూడా వాళ్ళ మదర్ తో మాట్లాడించడం జరిగింది. పాప వాళ్ళ మదర్ మాట్లాడినప్పుడు కొంత చేతులు ఊపడం, ఏడవడం
అలా చేసింది. కాకపోతే దాదాపు 15 గంటల నుంచి ఒకే పొజిషన్ లో ఉండడము, ఆ లోపలంతా చీకటిగా ఉండడం ఒకటి, తర్వాత భయం కావచ్చు, పాప అన్కాన్షియస్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది కాబట్టి బట్ రెస్పాండ్ అవుతోంది. పాప జీవించే ఉంది, పాపను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో బయటకు తీయాలని తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని బోరు బావులు ఉన్నాయండి అసలు ఈ గ్రామంలో? అసలు దాదాపుగా 200-300 ఉండొచ్చండి. అన్ని ఇలాగే పేపర్లు కప్పు ఉంచుతున్నారా? ఎటువంటి మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా? లేదండి, పేపర్ ఎవరు కప్పలేదు, అన్ని మూసే ఉన్నాయి. ఫెయిల్ అయిన బావులు మాత్రం ఎవరు కూడా ఇమీడియట్లీ పూర్తి చేసినాము. కానీ కేవలం నిన్న మొన్న ఏదో కొన్ని వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాల పడకంలో నీరు రావచ్చు అని చెప్పి చిన్న పంపు దించారు. అది కొద్దిగా లేట్ అయింది అంతే. వాళ్ళు పూర్తి చేద్దాం అనుకున్నారు, పూర్తి చేయలేకపోయిన అంతే. పూర్తి చేద్దాం అనుకున్నారు, పూర్తి చేయలేదు, కొద్దిగా లేట్ అయింది అంతే. నిర్మాణం పూర్తి చేసిందే ఉండేది. నిర్మాణ వర్షాలు కొద్దిగా వాటర్ రావచ్చు అని చెప్పి పక్కన పాలేజ్ ఉంది కదా, పాలేజ్ కొద్దిగా ఒక 1 ఇంచ్ అని వాటర్ వస్తాయని చెప్పి ప్రయత్నం చేసినారు. అది రాలేవు, కానీ అనుకోకుండా కొద్దిగా నిర్లక్ష్యం కొద్దిగా అంతే. కొద్ది నిర్లక్ష్యమే ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. అయితే అసలు ఈ బోరు బావికి సంబంధించిన పొజిషన్ ఏంటి? ఎన్ని అడుగులు అసలు ఏంటి? సరిగ్గా తెలియదు. 400 ఫీట్ల వరకు ఉండొచ్చు అంటారు. వాటర్ రాలేవు. అప్పుడు పూర్తి చేసారు, కంప్లీట్గా పూర్తి చేసినారు. ఇక్కడ వావులను కట్టేసారు కూడా పక్కన. పూర్తి చేసిన తర్వాత కూడా తిరిగింది, అందరూ పిల్లలు అందరూ తిరిగినారు. కొద్దిగా వర్షం పడిన తర్వాత పూర్తి చేసిన తర్వాత మన ఉంటుంది కదా, కొద్దిగా ఇంకిపోయింది మన లోపలికి. హోల్ పడ్డది. హోల్ పడితే కొద్దిగా రాయి చూస్తే కొద్దిగా వాటర్ వచ్చినట్టు ఉన్నాయని అనుకుంటారంట. వాటర్ రావచ్చు అని చెప్పి చిన్న మట్టు దించితే కొన్ని వాటర్ వస్తాయి ఆలోచించుకొని దించారు అంతే. అప్పుడే పూర్తి చేసిండి అయిపోతుండే. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు, ఇక్కడ పక్కన వాళ్ళ ఇల్లు ఉంది. ఇక్కడ 6 నెలలైనా వాళ్ళు ఇక్కడ వచ్చి లేబర్గా పనిచేసుకుంటారు. సో ఎన్ని గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్, ఈ సహాయక చర్యలు ఎన్ని గంటల నుంచి జరుగుతుంది? 6:30కు పాప పడిపోయింది. 7 గంటల వరకు వచ్చేసారు. యంత్రాంగం అంతా వచ్చేసింది, పని జరుగుతూనే ఉంది. నిర్లక్ష్యం అనేది ఏం లేదు. అధికారులు యంత్రాంగం మొత్తం జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉందండి, ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాత్రి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నామండి, రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నాం. పాప గురించి ఇన్ఫర్మేషన్ ఏమని చెప్తున్నారు, అంటే ఎలా రెస్పాండ్ అవుతుంది? పాప ప్రాణంతోనే ఉన్నది, ఏడ్చింది, వినొస్తుంది అన్నట్టుగా పాప ప్రాణంతోనే ఉంది అంటున్నాండి ఇప్పటికి కూడా. మనం చూస్తున్నాం స్వాతి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పనులు ఇక్కడ చాలా వరకు కూడా హార్టికల్చర్ అలాగే పాలీ హౌసెస్ మనకు కనిపిస్తున్నాయి కదా, దాంట్లో సంబంధించి ఎక్కువగా కూలీ పనులు చేసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజంతా కూడా పనులు మానేసుకుని ఆ పాప కోసమే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎలా అయినా సరే ఆ చిన్నారి బయటికి రావాలి ఈ బోరు బావిలోంచి అని. అలాగే నిర్విరామంగా పాప పడిన ఇమీడియట్ గా ½ అవర్ లో మొత్తం సిస్టమ్ ఇక్కడికి వచ్చేసింది. అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, గొయ్యిని మరొకసారి ప్యాన్ చేసే ప్రయత్నం చేస్తాం. 20 అడుగుల ప్యారలర్ గా 20 అడుగుల గొయ్యిని తవ్వారు. ఆ తవ్వే క్రమంలో మనం చూడొచ్చు అన్ని రాళ్లే బయటకు వస్తున్నాయి. ఎంత తవ్వినా కూడా అది చాలా టైం టేకింగ్ ప్రోగ్రామ్, అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి రోబోటిక్ హ్యాండ్స్ యూజ్ చేశారు, లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేశారు. అయినప్పటికీ కూడా అది 6 ఇంచులే ఉండడము ఆ గొయ్యి, ఆ తర్వాత లోపల ఆ బోర్వెల్ కి యూజ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ గొట్టాలు, ఆ హ్యాండ్స్ వెళ్ళడానికి ఏమాత్రం అనువుగా లేవు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గొలుసులతో చైన్ పుల్లింగ్, దాని ద్వారా మోటార్ మీద పాప పడింది, అది మనకి కెమెరాలో కనిపిస్తోంది. కాబట్టి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకొక గంటన్నరలో కొచ్చి నుంచి ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు. ఆ తర్వాత ఎన్ని ఉన్నాయో సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాము, కొన్ని ఐరన్ రాడ్స్ కడుతున్నారు, అలాగే ఒక తాడుకి రోబోటిక్ హ్యాండ్స్ పెట్టారు, లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీవీ ప్రతి నిమిషం కూడా పాప పడిపోయిన దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది, పాప ప్రాణాలతో బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్ లో అన్ని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అందరూ కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఏ క్షణానైనా పాపను లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలతో పాపను లిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్విరామంగా ఆక్సిజన్ లోపలికి సప్లై చేస్తున్నారు. పాప ఇంకా రెస్పాండ్ అవుతోంది. ఏ క్షణానైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ లోంచి ఓవర్ టు స్టూడియో.